హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను సింగపూర్ ఐక్యా టూర్ అయితే చూపిస్తాను. అంటే ఈ ఐక్యాలో ఏంటంటే మన హోమ్కి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరికిద్ది అనమాట. అంటే చిన్న వస్తువు కాంచి పెద్ద వస్తువు దాకా అన్నీ దొరుకుతాయి. సో మనం ఐక్యాలోకి ఎంటర్ అవ్వలోని ఇట్లా ఒక బెడ్రూమ్లో అవన్నీ చూపిస్తారనమాట, బెడ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. నేను ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్ వెళ్తున్నాను అనమాట, ఫస్ట్ ఫ్లోరు. సో ఈ ఫ్లోర్లో ఏంటంటే అన్ని కౌంటర్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఏదైనా కొన్నా కానీ ఇక్కడ తీసుకొచ్చుకొని బిల్లింగ్ వేయించుకొని రావచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి అన్ని వరుసగా. రైట్ సైడ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా ఫేమస్ ఏంటంటే ఈ ఐక్యాలో ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకుంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఐస్ క్రీమ్లు సింగపూర్లో కంటే చాలా తక్కువ రేటుకి అమ్ముతారు. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూశారు కదా కౌంటర్స్, ఇక్కడ ఏంటంటే మనమే బుక్ చేసుకోవాలి. సో మనకి ఏం ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కావాలి, అన్నీ కూడా ఆ ఎదురుగానే వచ్చి ఆ స్క్రీన్స్లో మనమే ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చేసుకున్న తర్వాత కార్డుతో మనీ పే చేయాలన్నమాట. సో పే చేసిన తర్వాత ఏంటంటే తీసుకుపోయి అక్కడ కౌంటర్ కార్డు ఇస్తే వాళ్ళు మనకి ఐస్ క్రీమ్స్ అయితే ఇస్తారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే అలానే పే చేసి ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని తింటున్నారు. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఏంటంటే వాళ్ళు ఆ కప్పు ఇస్తారు, ఆ కప్పు తీసుకొచ్చి మనం ఈ మిషన్లో పెట్టినట్లయితే మనకి ఐస్ క్రీమ్ అయితే వచ్చింది అనమాట. సో చూశారు కదా ఇక్కడ మిషను. సో మనకు వాళ్ళు కాయిన్స్ ఇస్తారనమాట. కాయిన్ లోపల ఇన్సర్ట్ చేసి ఆ బటన్ క్లిక్ చేయడంలోనే కింద చూశారు కదా మనం కప్పు పెట్టకుండా పైకి వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే ఐస్ క్రీమ్ దాంట్లో పడిద్ది అనమాట. చూస్తున్నారు కదా అక్కడ. సో ఐస్ క్రీమ్ దాంట్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ మనం తీసుకోవాలన్నమాట. ఇంకొక కప్పు కావాలంటే మనం మళ్ళీ ఒక కాయిన్ ఇన్సర్ట్ చేయాలి. సో బుక్ చేసేది ఇలా బుక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏది కావాలన్నా, ఐస్ క్రీమ్ కావాలన్నా కానీ లేదా ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా, ఇక్కడ ఐస్ క్రీమ్లు కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయో మొత్తం డిస్ప్లే చేసింది. సో మనకు కావాల్సిన ఐస్ క్రీమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని మనీ పే చేయాలన్నమాట. సో ప్రాసెస్ అయితే ఇది ఇలా స్క్రీన్లో. మనలాగా ఏంటంటే మనీ కౌంటర్ దగ్గర ఇచ్చి తీసుకోవటం కాదు, ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఇట్లా స్క్రీన్స్ పెడతారు. సో ఇట్లా ఏంటంటే మనం వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ బుక్ చేసుకొని మనీ పే చేసి తీసుకొచ్చుకోవటం. సో ఎప్పుడైతే ఇక్కడ బుక్ చేసామో ఇక్కడ మనకు ఒక స్లిప్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు కార్డ్ పే చేసాం, కార్డ్ ద్వారా పే చేయంలోనే మనీ కట్ అయిపోయి మనకు ఒక స్లిప్ వస్తుంది అనమాట. ఆ స్లిప్ తీసుకుపోయి కౌంటర్లో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కాయిన్స్ ఇస్తారు. సో ఇందాక చూపించే కదా మనం కాయిన్ ఇన్సర్ట్ చేసి ఐస్ క్రీమ్ తీసుకుంది. సో అదే అనమాట. సో ఇక్కడ చూశారు కదా. సో ఇది ఇంకంతా తెచ్చుకొని ఏం చేస్తుంటారంటే ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారనమాట. సో మా వాడు వెళ్ళాడు కాయిన్ కలెక్ట్ చేసుకోవడానికి. అంటే ఇందాక మీకు స్లిప్ వచ్చింది చూసే కదా, ఆ స్లిప్ అక్కడ ఇస్తే కాయిన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక ఐస్ క్రీమ్ మిషన్ దగ్గరికి వచ్చాం. అంటే ఇందాక చూపించింది ఒక డిఫరెంట్, ఇక్కడ ఇంకో డిఫరెంట్ అనమాట. అంటే అవేం చిన్న కప్పులు, ఇదేమో పెద్ద కప్పులు అనమాట. సో ఇక్కడ ఆ కాయిన్ ఇన్సర్ట్ చేసి ఆ బటన్ క్లిక్ చేశాడు. సో ఆ కప్ అయితే పైకి వెళ్తుంది, పైకి వెళ్ళగానే ఐస్ క్రీమ్ వచ్చి పడింది. సో మేమైతే ఐస్ క్రీమ్స్ ఏంటంటే 2 టైప్స్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. సో ఇవంతా ఐస్ క్రీమ్స్ తీసుకొని తింటున్నాం అనమాట. అంతా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. సో ఒక 10 మంది వెళ్ళాం. సో అందరం కప్పుల ద్వారా తీసుకొని ఇంకా ఐస్ క్రీమ్ తిని లోపలికి వెళ్ళాం. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట. అంటే మన బెడ్రూమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఉండిద్ది. సో ఇక్కడ బాత్రూమ్ టబ్బులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ డిజైనింగ్ చూపిస్తారనమాట. అంటే మనం కొనుక్కున్న వస్తువులు ఏంటంటే మన బెడ్రూమ్లో ఎలా డిజైన్ చేసుకోవాలి, లేకపోతే బాత్రూమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, హాల్ ఎలా ఉండాలి, మొత్తం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నాకైతే ఈ హౌస్ చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఈ డెకరేషన్ కానీ, ఆ కలర్ కానీ, ఆ పైన లైట్స్ కానీ చూడటానికి చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే సోఫాలు ఉన్నాయి. అంటే ఇక్కడ సోఫాలు కానీ, మంచాలు కానీ, ఇంకా హౌస్కి కావాల్సిన ప్రతి ఐటెం కూడా దొరికిద్ది. ఇంకా ఏంటంటే రీజనబుల్ రేట్స్ ఉంటాయి అనమాట. అంటే కంపేర్ టు బయటతో పోలిస్తే ఇక్కడ రేట్స్ అనేది తక్కువగా ఉంటాయి, ఐటమ్స్ బాగుంటాయి, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో అందువల్ల ఏంటంటే అందరూ ఇక్కడ ఐక్యాకి వచ్చి తీసుకుంటారనమాట. ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఎవరన్నా హౌస్ కొనుక్కున్నా కానీ ఏంటంటే ఎక్కువ ఏడుకో వచ్చి ఆర్డర్ ఇచ్చిపోతారు. సో మనం కానీ డిజైన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళే ఫర్నిచర్ మొత్తం తీసుకొచ్చి మన హోమ్లో అయితే వాళ్ళే మొత్తం డిజైన్ చేసి మొత్తం ఎక్కడ పెట్టాలి ఏంటి, సో కలర్స్ చూజ్ చేసుకోవాలి అవన్నీ కూడా మొత్తం వాళ్ళే చేసి పెడతారనమాట. ఈ పైన లైట్ చూసారు కదా, చాలా బాగుంది.